ఉద్యమాలని నిరోధించడానికి దోహదపడుతుంది అనే విషయాన్ని ప్రభుత్వాలు కూడా గమనించాలి. రైట్ సార్, కంటిన్యూ చేద్దాం. ఎస్ సార్. ఆంజనేయుడు గారు, సో మీరు ఎప్పటి నుంచో చాలా సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు, చాలా సీనియర్ రాజకీయాల్లో మీరు ఎప్పటి నుంచో ఉన్నారు, ఎప్పటి నుంచో చూస్తున్నారు. అసలు ఏంటండి ఇప్పుడు 2026 కంప్లీట్గా ఇంకా అనుకునే లక్ష్యానికి వచ్చేస్తుంది అనుకోవచ్చా కేంద్రం? మీకు చర్చలో పాల్గొంటున్న అందరూ కూడా నమస్కారాలు. నమస్తే, చెప్పండి సార్. ఒక సామెత ఉంది, ప్యానెల్లో ఉండే వాళ్ళందరూ కూడా విఘ్నులు, చాలా అన్ని విషయాలు చాలా లోతుగా అధ్యయనం చేసిన వాళ్ళు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, సామాజిక విశ్లేషకులు ఉన్నారు. తుపాకీ పట్టిన వాడు ఆ తుపాకీతోనే పోతాడు. నాకు చాలా, నేను చిన్నప్పుడు నుంచి రాజకీయాల్లో ఉన్నాను, నాకు ఒక పోలీస్ అధికారి చెప్పారు, హూ లవ్స్ అండ్ లివ్స్ ఇన్ వైలెన్స్ హీ మస్ట్ ఎండ్ ఇన్ వైలెన్స్ నాట్ ఇన్ సైలెన్స్. ఎవరైతే వైలెన్స్ని లో జీవిస్తూ వైలెన్స్ ని ప్రేమిస్తాడో ఆ వైలెన్స్ లోనే పోతాడు, ప్రశాంతంగా మాత్రం పోడు. అదే ఈరోజు నక్సలైట్స్ విషయంలో జరుగుతుంది. ప్రపంచంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని ప్రచారం చేసుకోవచ్చు, ప్రజల్లోకి వెళ్ళొచ్చు, ప్రజల విశ్వాసాన్ని పొందొచ్చు, అధికారానికి రావచ్చు. అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క సిద్ధాంతాలు, వాళ్ళ యొక్క ప్రణాళికలు అమలు జరపచ్చు. కానీ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేకుండా మేము తుపాకీ పట్టుకొని విప్లవం తీసుకొస్తాము, తుపాకీ గొట్టంలో నుంచే విప్లవం వస్తుంది. ఎవరో చెప్పారు, రెవల్యూషన్ కమ్స్ ఫ్రమ్ డబుల్ బ్యారెల్ గన్ అంట, ఆ గన్ల బ్యారెల్లో నుంచి వస్తుందని అని నమ్మిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ తుపాకీ బలవుతున్న సంఘటనలు మనం చూస్తున్నాం. ఖచ్చితంగా 2026 కల్లా ఈ దేశంలో నక్సలిజము, ఒకప్పుడు దేశంలో 20% భూభాగాన్ని నక్సలైట్లు ఆక్రమించారు. నక్సలైట్ల చేతులు అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. హరిజనులు, గిరిజనులు, ఇన్ఫార్మర్ల పేరుతోటి మహిళల్ని, అమాయకుల్ని, పేదల్ని అందరూ కూడా హత్యలు చేశారు. అనేక మంది రాజకీయ నాయకులు, నీతిగా నిజాయితీగా బతుకుతున్న రాజకీయ నాయకులను కూడా హత్య చేశారు. కాబట్టి హత్యలే వాళ్ళ సిద్ధాంతం అయితే ఆ హత్య వాళ్ళని కూడా హత్య చేస్తారు. అందులో ఏముంది? ప్రభుత్వము ఒక పెద్ద వ్యవస్థ, సైన్యం ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, పారామిలిటరీ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థలతో మేము తుపాకులు పట్టుకొని పోరాడతామంటే అది జరిగే పని కాదు కదా. నేనేమంటున్నా అంటే కమ్యూనిజంలో నుంచి వచ్చింది నక్సలిజము. నక్సల్ బరి అనే ప్రాంతంలో ప్రారంభమైంది 1967లో వెస్ట్ బెంగాల్లో. అది దేశంలో క్రమేణా కొంతమేర వ్యాప్తి చెందింది. వాళ్ళు కమ్యూనిజం నుంచి వచ్చారు. ఈరోజు ప్రపంచంలోనే కమ్యూనిజం లేదుగా. కమ్యూనిస్టు దేశాలన్నీ కూడా ఈరోజు తిరోగమనం నుంచి పురోగమనం నడుస్తున్నాయి. మనం చూసాము, రష్యాలో కమ్యూనిజం ఏమైంది? ఈరోజు చైనాలో కమ్యూనిజం లేదండి. చైనాలో ఉన్నంత మంది కోటీశ్వరులు ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేరు. మరి అక్కడ సామ్యవాదము, కమ్యూనిజము అది అనుకుంటే మరి ఎందుకు అక్కడ కోటీశ్వరులు ఉన్నారు? ఈరోజు చైనా కూడా పేరుకు కమ్యూనిజం అయినప్పటికీ కూడా పెట్టుబడిదారీ వ్యవస్థ వైపు, ఫ్రీ ఎకానమీ వైపు నడుస్తున్న విషయం మనం చూస్తున్నాము. కానీ ఈ కాలం చెల్లిన సిద్ధాంతం ఏదైతే ఉందో నక్సలిజము, కమ్యూనిజం పేరుతోటి సిద్ధాంతాన్ని అందులో నుంచి వచ్చిన పేరుతో నక్సలైట్లు మేము తుపాకీ ద్వారా విప్లవం తీసుకొస్తాము, తుపాకీ ద్వారా సమాజాన్ని మారుస్తామంటే అది ఐ డోంట్ థింక్. ఈ రోజు ఈ అధునాతన యుగంలో, ఈ సాంకేతిక విప్లవం వచ్చిన ఈ సమాచార విప్లవంలో తుపాకుల ద్వారా మేము సాధిస్తామంటే అది జరిగే పని కాదు, జరగదని తేలిపోయింది. ఇప్పటికే ప్రపంచంలో కమ్యూనిజం అంతా పతనం అయిపోయింది. జర్మనీ చూసాం మనం, వెస్ట్ జర్మనీ ఈస్ట్ జర్మనీగా ఉండింది. ఈరోజు ఈస్ట్ జర్మనీలో కమ్యూనిజం పోయిన తర్వాత అది ఒకే జర్మనీగా తయారైంది. మనం సౌత్ కొరియా, నార్త్ కొరియా చూస్తున్నాం. నార్త్ కొరియాకు సౌత్ కొరియాకు ఎంత తేడా ఉందో చూస్తున్నాం. నార్త్ కొరియాలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఒక ఐరన్ కర్టన్ లాగా అక్కడ ఏముందో ఎవరికి తెలియదు. చాలా వార్తలు వస్తుంటాయి. అక్కడ ఎన్నికలు ఉండవు. ఈ ప్రజాస్వామ్యం అంటే ఏమిటండి? ప్రజాస్వామ్యం అంటే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పాల్గొనే విధంగా వాళ్ళ సిద్ధాంతాలను ప్రచారం చేసుకోరు కదా. ఇదే కదా ప్రజాస్వామ్యము. కానీ ఎక్కడ కూడా కమ్యూనిస్టు దేశాల్లో ఆ పరిస్థితి ఉండదు. కేవలం కమ్యూనిజమే, కమ్యూనిస్టులే పోటీ చేస్తారు. నామకే వస్తే ఎన్నికలు జరుగుతాయి, కమ్యూనిస్టులే నాయకత్వం వహిస్తారు. మీకు మనందరం కూడా తెలుసు, ప్యానెల్లో ఉండేవాడు అందరం కూడా తెలుసు, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఎన్నికల ద్వారా అధికారానికి వచ్చిన కమ్యూనిస్టులు ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలోనే.
1957లో కేరళలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ద్వారా అప్పటి వరకు ప్రపంచంలో ఎప్పుడు కూడా ఇప్పటికి కూడా ప్రపంచంలో ఎన్నికల ద్వారా కమ్యూనిజం రాదు. ఎన్నికల పట్ల వాళ్ళకి విశ్వాసం లేదు. వాళ్ళు తుపాకీ పట్టుకుంటారు, వాళ్ళు చెప్పిన సిద్ధాంతం మాట్లాడాలా, వాళ్ళు చెప్పిన పనే చేయాలా, కాకుంటే కాల్ చేస్తారు. రష్యాలో అయితే ఇంతకుముందు సైబీరియా అడవుల్లోకి పంపించేది. ఈ రోజు చైనాలో కూడా టైనాన్మెన్ స్క్వేర్ మనం చూసాం కదా, మనందరం కూడా తెలుసు. ఒక నిమిషం, విద్యార్థులు ఉద్యమం చేస్తే 10,000 మంది విద్యార్థుల్ని ట్యాంకుల కింద నలిగిచ్చేసి చంపేశారు. ప్రపంచం అంతా చూసింది. కాబట్టి కాలం చెల్లిన సిద్ధాంతాన్ని పట్టుకొని ఇంకా చాలా మంది చెప్తుంటారు ఈ నిరుద్యోగ సమస్య వల్ల వెళ్ళిపోయారు. అక్కడికి అడవుల్లో ఉన్న వాళ్ళందరూ బాగా చదువుకున్న వాళ్ళు, లెక్చరర్లు, ప్రొఫెసర్లుగా పనిచేసిన వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారుగా. కానీ వాళ్ళు ఏం చేయాలా, నిరుద్యోగ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలా అని ఆలోచించాలి. కానీ వాళ్ళ అవకాశం బదులుగా తీసుకుంటారు కదా. రాజు గారు, ఇప్పుడు డెఫినెట్ గా అందరూ కూడా వెల్కమ్ చేసి